అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇవాళ నువ్వా నేను అన్నట్టు మాత్రం నిలబడగలిగినారు. రాబోయే కాలంలో తప్పకుండా ఇలా వేనవంక, హుజురాబాద్, అదేవిధంగా మా జమ్మికుంట, ఇల్లంతకుంట ఈ 4 మండలాలకు 17వ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి ఆచితూచి ఆలోచించి ఓటేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా తప్పకుండా ఇదే పద్ధతిలో మేము కష్టపడి పనిచేస్తాం, గెలుచుకునే ప్రయత్నం చేస్తాం. మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా ఇదే పద్ధతిలో పనిచేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దాని మీద నేను ఏం కామెంట్ చేస్తా, కానీ నేను భారతీయ జనతా పార్టీ ఎంపీని చూసిన నేను కూడా అక్కడక్కడ. అంటే అవగాహన లేని పిచ్చోళ్ళు పెట్టే పోస్టులు అవి. అవగాహన కూడా ఎప్పుడు పెట్టాడు. వాళ్ళు చెప్పాలి. ఎవడు చూడాలి మరి. ఈటల రాజేందర్ గారు ఏ పార్టీలో ఉన్నాడో మరి వాళ్ళు చెప్పాలి, ప్రజలు తెలుసుకుంటారు. సంబంధించిన మీడియా గ్రూప్లోనే ఈటల రాజేందర్ అనే అభ్యర్థి పైన, ఈటల రాజేందర్ బలపరిచిన అభ్యర్థి పైన ఈ ఫలానా బీజేపీ పార్టీ అభ్యర్థి గెలిచిందని బహిష్కృతంగానే డైరెక్ట్ పోస్టులు పెట్టారు. అది అవగాహన ఉన్నోడు చేస్తాడా? అవగాహన ఉన్నోడు ఈ మాట మాట్లాడతాడా? అవగాహన ఉన్నోడు పోస్ట్ పెడతాడా? అవగాహన ఉన్నోడు పెడతాడా చెప్పు. సరే, దాని గురించి తెలుసుకుంటుంది, పార్టీ తెలుసుకుంటుంది. టైం విల్ డిసైడ్. అది ప్రజల మధ్యలో ఉంటుంది. ప్రజలకు అర్థమవుతుంది ఎవరేం చేస్తుండ్రు, ఎవరేం చెప్తున్నారు, అవన్నీ ప్రజలు తెలుసుకుంటారు. పార్టీకి సంబంధించి ఇక్కడ స్థానాలను ఖచ్చితంగా గెలవాలని ఒక కమలాపూర్కి 80 లక్షల రూపాయలను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి బండి సంజయ్ పంపించిందని చెప్పి బహిర్గతంగానే ఒక లిస్టు వెళ్ళారు. దాని మీద తెలియదు, సంబంధించిన పార్టీ నాకు తెలియదు. మీకు అని తెలిస్తే మీరు రాసుకోండి, కానీ నాకేం తెలుస్తుంది? నేను ఎట్లా కామెంట్ చేయాలి? చెప్తాను, సందర్భాలు కూడా చెప్పేటప్పుడు చెప్తాయి. ఇప్పుడు వాటికి ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, మధ్యలో ఉంది. ఇప్పుడు 2వ విడుతుంది, 3వ విడుతుంది, ఇవన్నీ అయిపోయిందా చెప్తా.